హలో ఫ్రెండ్స్, మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ముఖ్యమైనది, స్టాక్ మార్కెట్. ఇది కూడా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఎందుకు ఇంతమంది ఇందులో డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇది జూదమా లేక తెలివైన ఇన్వెస్ట్మెంటా అని చాలామంది అనుకుంటారు. స్టాక్ మార్కెట్ అంటే రిస్క్ మరియు అది డబ్బులున్న వారికే పనికొచ్చేది అని చాలామంది అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే సరైన అవగాహన ఉంటే స్టాక్ మార్కెట్ సామాన్యులకు కూడా ఉపయోగపడుతుంది. చాలా సింపుల్గా తెలుగులో నిజ జీవితంలోని ఉదాహరణలతో బిగినర్స్కి కూడా క్లియర్గా స్టాక్ మార్కెట్ గురించి అర్థమయ్యే విధంగా చెప్తాను. మరి మొదలు పెడదామా? మొదటి ప్రశ్న, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ అంటే కంపెనీల షేర్లు కొనుగోలు చేయడానికి, అమ్మడానికి ఉన్న మార్కెట్. ఇప్పుడు షేర్ అంటే ఏంటో తెలుసుకుందాం. షేర్ అంటే యాజమాన్యంలో చిన్న భాగం. ఉదాహరణ, ఒక కంపెనీ విలువ ₹1,00,000 అనుకోండి. దాన్ని 1000 భాగాలుగా విడగొడితే ప్రతి భాగం ఒక షేర్. మీరు ఒక షేర్ కొనుక్కుంటే మీరు ఆ కంపెనీలో చిన్న ఓనర్ అవుతారు. షేర్ ఈజ్ ఈక్వల్ టు యాజమాన్యం. స్టాక్ మార్కెట్ ఈజ్ ఈక్వల్ టు యాజమాన్యం. కొనుగోలు అమ్మకాలు జరిగే స్థలం. కంపెనీలు షేర్లు ఎందుకు అమ్ముతాయి? ఎందుకంటే బిజినెస్ పెంచుకోవడానికి డబ్బు కావాలి. ఉదాహరణకి కొత్త ఫ్యాక్టరీలు పెట్టడానికి, మెషిన్స్ కొనడానికి, బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి, లోన్లు తగ్గించుకోవడానికి. బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడం కంటే ప్రజల నుంచి డబ్బు సేకరిస్తారు. దీనినే ఐపీఓ అంటారు. ఐపీఓ అంటే ఇంటీరియర్ పబ్లిక్ ఆఫరింగ్, అంటే ప్రారంభ పబ్లిక్ సమర్పణ అని అర్థం. మనమందరం స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. మొదటిది, డబ్బు పెంచుకోవడానికి. సేవింగ్ అకౌంట్స్, డబ్బు నెమ్మదిగా పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ ఉంటుంది. రెండోది, ఇన్ఫ్లేషన్ని ఓడించడానికి. ప్రతి సంవత్సరం ధరలు పెరుగుతుంటాయి. స్టాక్ మార్కెట్ మన డబ్బు విలువను కాపాడుతుంది. మూడోది, పాసివ్ ఇన్కమ్ కోసం. కొన్ని కంపెనీలు డివిడెండ్స్ని ఇస్తాయి, అంటే లాభాలలో ఒక భాగం మనకిస్తాయి. స్టాక్ మార్కెట్లో ఎలా పనిచేస్తుంది? ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం. మీరు ఒక షేర్ను 100కి కొన్నారనుకోండి. కంపెనీ బాగా పనిచేస్తే లాభాలు పెరుగుతాయి, డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు అదే షేర్ 150కి అవుతుంది. మీరు 100కి కొన్నారు, 150కి అమ్మారు, అంటే మీ లాభం ₹50. కంపెనీ బాగా పనిచేయకపోతే నష్టాలు వస్తాయి, షేర్ డిమాండ్ తగ్గుతుంది. అప్పుడు షేర్ ప్రైస్ 70కి పడిపోతుంది, లాస్ వస్తుంది. అందుకే షేర్ ప్రైస్ కంపెనీ పనితీరుని మీదే ఆధారపడి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో 2 టర్మ్స్ ఎక్కువగా వింటాం, బుల్ మార్కెట్ అండ్ బేర్ మార్కెట్. బుల్ మార్కెట్ అంటే మార్కెట్ పైకి వెళ్తుంది, షేర్ల ధరలు పెరుగుతాయి, ఇన్వెస్టర్లకు కూడా కాన్ఫిడెన్స్గా ఉంటుంది. అదే రెండవది. బేర్ మార్కెట్ కిందికి వెళ్తుంది, షేర్ ధరలు పడిపోతాయి, భయం ఎక్కువగా ఉంటుంది. ఇవి 2 సహజం. మార్కెట్ ఎప్పుడు లాభ నష్టాల మీదే నడుస్తుంది, అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటుంది. ఇన్వెస్ట్ చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది షార్ట్ టర్మ్, రెండవది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మొదటిది చూద్దాం. షార్ట్ టర్మ్, త్వరగా కొనడం, అమ్మడం, రిస్క్ ఎక్కువ, అనుభవం కూడా కావాలి. రెండవది లాంగ్ టర్మ్, బిగినర్స్కి బెస్ట్. సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయాలి, తిరిగి వచ్చేది బలంగా ఉంటుంది, రిటర్న్స్ స్థిరంగా ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే చెట్టు నాటడం లాంటిది, స్లోగా పెరుగుతుంది కానీ బలంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ గురించి తప్పు నమ్మకాలు చాలామంది పెట్టుకుంటారు. స్టాక్ మార్కెట్ అంటే జూదం కాదు, జూదం లక్ మీద ఉంటుంది, స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ మీద ఉంటుంది. డబ్బులున్న వారికే ఇది పనికొస్తుంది అని కొందరు అపోహలో ఉంటారు. కానీ చిన్న మొత్తంలో కూడా మొదలు పెట్టచ్చు. ఒక్కసారి లాస్ అంటే ఫెయిల్యూర్ అనుకుంటారు, కానీ అది పొరపాటు. ఓటమితోనే మొదలవుతుంది గెలుపు. లాస్ లెర్నింగ్లో భాగమే. గోల్డెన్ రూల్స్: నేర్చుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి, అప్పు డబ్బుతో ఇన్వెస్ట్ చేయకూడదు. ఒకే షేర్లో మొత్తం డబ్బు కూడా పెట్టకూడదు, లాంగ్ టర్మ్ ఆలోచన ఉండాలి. ముగింపు: స్టాక్ మార్కెట్ అంటే ఒక రాత్రిలో రిచ్ అయ్యే మార్గం కాదు. సరైన అవగాహనతో, సహనంతో ఇన్వెస్ట్ చేస్తే స్టాక్ మార్కెట్ మీ భవిష్యత్తును బలంగా చేస్తుంది. బిగినర్స్ అయితే ముందు నేర్చుకోండి, తర్వాత చిన్నగా స్టార్ట్ చేయండి. లాంగ్ టర్మ్ ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.